all of you, welcome back to my channel అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నాను. నేను మీ అందరూ కూడా సూపర్ ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఆల్రెడీ నేను ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను లైక్ నార్సింగ్ లో ఫెయిర్ ప్రైస్ లో. సో అవి ఏంటి అంటే స్టిచ్చింగ్ చేయించాను అనమాట. చేయించిన తర్వాత ఇప్పుడు వచ్చింది ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ అవుతుంది అనుకుంటా అండి ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఇంకా స్టిచ్చింగ్కి ఇచ్చి మనం వెళ్ళి తీసుకురావడానికి. ఇట్స్ లైక్ బిట్ లేట్ అవుతుంది కదా, సో అలా అని చెప్పేసి ఇవాళ అయితే ఒక 4 డ్రెస్సెస్ చూపిస్తాను అండ్ ఇంకోటి పట్టువి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇది పర్పుల్ కలర్ మంచి డోలా సిల్క్ వస్తుంది కదా, సో ఇది డోలా సిల్క్ అనమాట. సో నెక్ అయితే కొంచెం డిజైనర్ వేర్ ఉండాలని చెప్పి ఇలా ఏమంటారు కట్ వర్క్ బార్డర్ లాగా వస్తుంది కదా, సో అలా అయితే పెట్టించాను. స్కాలో బార్డర్ అంటున్నారు కదా, సో ఇలా అయితే పెట్టించాను. అండ్ హ్యాండ్స్ ఏంటంటే ఎప్పుడు షార్ట్ హ్యాండ్స్ అవుతున్నాయి కదా అని చెప్పేసి ఇదైతే ఇలా మంచిగా క్వార్టర్ స్లీవ్స్ పెట్టించి ఇంకా బార్డర్ అయితే ఇలా పెట్టించాను. అండ్ ఇదేంటంటే దీనికి ఆల్రెడీ ఈ స్కాలో బార్డర్ వచ్చేసిందండి, సో ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పి. అండ్ ఇట్స్ స్ట్రైట్ కుర్తీ. సో మనకి ఇక్కడ నుంచి ఏంటి అంటే ఇలా డిజైన్ అయితే వస్తుంది, కలంకారీ డిజైన్ ఉంటుంది కదా, సో అలా అయితే వస్తుంది. సూపర్ ఉంది డ్రెస్. అండ్ దానికి తోడు ఇలా చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఉంటాయి కదా, ఇట్లీక్స్ కొంచెం మంచి లుక్ అనేది ఇస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద డ్రెస్. అండ్ ఇది వచ్చేటప్పటికి నాకు 350 రూపీస్ మీటర్ పడింది. అండ్ దిస్ ఏంటంటే నేను 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. సో 3 మీటర్స్ తీసుకున్నాను కాబట్టి ఇలా క్వార్టర్ స్లీవ్స్ వచ్చాయి. ఒకవేళ 2.5 తీసుకుంటే మనకి స్ట్రైట్ కట్ ప్లస్ హాఫ్ స్లీవ్స్ వస్తాయి అనమాట. సో అలా కూడా తీసుకోవచ్చు ఇన్ కేస్ కావాలి అంటే. సో ఇక్కడ నుంచి అయితే స్లిట్ వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద డ్రెస్. సూపర్ ఉంది కదా డ్రెస్, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి ఏంటి అంటే మనకి దుపట్టా ఆప్షన్స్ లైక్ ఇలా పీచ్ కలర్ వేయచ్చు, లేదు ఎల్లో కలర్ అండ్ ఈ బ్లూ కలర్ ఉంది కదండి, సో మిక్స్డ్ బ్లూ, ఆ బ్లూ వేయచ్చు, బాగుంటుంది. ఆరెంజ్ కూడా బాగానే ఉంటుందేమో, యాక్చువల్గా ఐ డిడ్ నాట్ ట్రై విచ్ వన్ లుక్స్ గుడ్. కాకపోతే దీనికి ఏంటంటే నాకు వేరే దానికి మ్యాచ్ అవుతుందని ఈ పీచ్ అయితే తీసుకొచ్చాను. సో ఈవెన్ దిస్ లుక్స్ గుడ్ అని నా ఫీలింగ్. పీచ్ కలర్ కదా, ఇది కూడా మంచిగా ఉంటుంది. లేదు అంటే సిల్వర్ దుపట్టా అలా కూడా వేసినా బాగుంటుంది అని అయితే అనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ద లుక్. సో ఓకే ఫైన్, బాగానే అనిపిస్తుంది కదా. కాదే కొంచెం ఏంటంటే ఎక్కువ కలర్లింగ్ లాగా ఉంది. సో ఇంకా నా దగ్గర ఆరెంజ్ దుపట్టా కూడా ఉంది, ఎల్లో కూడా ఉంది. సో అన్ని ట్రై చేసి విచ్ వన్ సూట్స్ బెటర్ ఆ తర్వాత అయితే ట్రై చేయడం బెటర్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కుర్తీ. అండ్ ఇక్కడ మనకి అంత డీటెయిలింగ్ అయితే సూపర్ నచ్చింది నాకైతే. సో ఇంకా నెక్స్ట్ టైం అని అంటే ఇలా నెక్ ప్యాటర్న్ అలా పెట్టించుకొని కుట్టించుకోవాలండి, చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ వన్. ఇది వచ్చేటప్పటికి నేను నార్సింగ్లో తీసుకున్నాను. అండ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ అనమాట, ఇట్లా కర్వ్డ్ ప్యాటర్న్ లాగా వచ్చింది. అంటే కొంచెం డిఫరెంట్గా పెట్టించుకుందామని, ఎప్పుడు సేమ్ అని. అండ్ ఇది కూడా 3 మీటర్స్ ఉంది కాబట్టి ఇది మంచిగా ఇలా క్వార్టర్ స్లీవ్స్ అయితే వచ్చాయి. ఇది ఏంటంటే స్లీవ్స్కి మనకి లైనింగ్ అయితే ఉండదు, ఓన్లీ డ్రెస్ పార్ట్కి అయితే వస్తుంది. అండ్ ఇట్స్ అ ప్లెయిన్ కుర్తీ అనమాట. సో అది స్ట్రైట్ కట్, ఇక్కడ నుంచి స్లిట్ అయితే వస్తుంది. ఈ నెక్ ప్యాటర్న్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఇలా మనం ఏమైనా నార్మల్ డ్రెస్ కొట్టించుకునే ఇలా నెక్ ప్యాటర్న్స్ అలా కొంచెం ఎన్హాన్స్ చేస్తే లుక్ ఇంకా సూపర్గా వస్తుంది కదా, సో అలా అని చెప్పేసి అది. సో దీనికి మాత్రం ఆల్ టాప్స్ ఐ మీన్ ఆల్ దుపట్టాస్ అండ్ లెగ్గిన్స్ పేర్ చేసేయచ్చు. క్రీమ్ కదా, సో బ్లాక్, రెడ్, పర్పుల్, ఎల్లో అంత బాగుండదు, బ్లూ, పింక్ అన్ని దుపట్టాలు అన్ని లెగిన్స్ ఏదైనా మనం మ్యాచ్ చేసేయచ్చు అండి. సో ఫుల్లీ ఏమంటారు వర్స్టైల్ పీస్, మనం అన్నిటికీ అయితే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 300-400 ఉండే అనుకుంటా అండి దీని ప్రైస్. అంటే మీటర్ కాదు, ఇది వచ్చేటప్పటికి 300కి మనకి ఫుల్ పీస్ అనమాట. నార్సింగ్లో అలాంటి పీసెస్ చాలా ఉంటాయి, సో అలా అని చెప్పేసి అది అక్కడ నార్సింగ్లో తీసుకుంది. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇది క్రేప్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది మెటీరియల్, అందుకని తీసుకున్నాను నేను. ఫుల్లీ ఇట్లా ఏమంటారు జామెట్రిక్ ప్యాటర్న్స్ అంటారు కదా, సో అలా అయితే వస్తుంది. ఫుల్ జామెట్రిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అండ్ దీనికి ఏంటంటే స్లీవ్స్ మనకి స్లీవ్లెస్, ఇంకా నెక్ ఇలా వి వచ్చేలా అయితే పెట్టిండ్రు. అండ్ ఇదేంటంటే మొత్తం ఏ లైన్ కుర్తీ అనమాట. ఏ లైన్ అంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రిన్స్ కట్ వస్తుంది ఇక్కడ, అండ్ ఇక్కడ ఇలా ప్రిన్స్ కట్ వస్తుంది ముందు వచ్చి ఇలా మన కుర్తీ వస్తుంది. ఇక్కడ మీకు కేస్ కావాలంటే మీరు స్లిట్ పెట్టించుకోవచ్చు, బట్ నాకు స్లిట్ వద్దని చెప్పేసి నేను పెట్టించలేదు అనమాట. అండ్ వెనకాల కూడా అలాగే వస్తుంది, అంటే 2 పార్ట్స్ ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి ఇలా వస్తాయి అనమాట. దిస్ ఇస్ కాల్డ్ ఏ లైన్. ఇవి ఏంటంటే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తున్నాయి.
సో అలా అని చెప్పేసి అయితే నేను ఇలా కుట్టించాను. అండ్ దీనికే దుపట్టా ఇది తీసుకున్నానండి. పీచ్ కలర్ ఉంది కదా, సో పీచ్ అన్నా లేకపోతే దీంట్లో ఉన్న గ్రీనిష్ బ్లూ ఉంది కదా, సో అవి రెండిట్లో ఏదైనా మ్యాచ్ అయిపోతుంది అన్న ఫీలింగ్తో తీసుకున్నాను. సో ఇలా అయితే వస్తుంది. ఈ దుపట్టా అండ్ లెగిన్ కూడా తీసుకున్నాను. సో ఇది మంచిగా మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఇంకా ఎన్హాన్స్ చేయాలంటే ఈ గ్రీన్ ఉంది కదా, సో ఇది వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఐ థింక్ ఐ హ్యావ్ అ దుపట్టా, ఐ నీడ్ టు సర్చ్. సో ఇన్ కేస్ లేకపోతే అని చెప్పేసి ఇంకా డ్రెస్సులు తీసుకునేటప్పుడే లెగిన్ ఆ దుపట్టా అయితే తెచ్చేసుకున్నాను. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ డ్రెస్. ఇది ఏంటంటే నాకు 450 రూపీస్కి మీటర్ పడింది. ఇది కూడా నేను 3 మీటర్స్ అయితే తీసుకున్నానండి. సో దట్ ఈస్ ద డ్రెస్. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు వేసుకుందాము అని అనుకుంటున్నాను. చూద్దాం. ద లాస్ట్ వన్ ఈస్ దిస్ వన్. ఇది వచ్చేటప్పటికి మంచి కలంకారీ ప్రింట్ అనమాట. ఇలా సిల్క్ మిక్స్డ్ ఉంటుంది కదా, దానిపైన మిక్స్డ్ కలంకారీ, ఫుల్ ఇలా కలంకారీ ప్యాటర్న్ వస్తుంది. సింపుల్ యూ నెక్ అయితే పెట్టేశాను. అండ్ దిస్ ఇస్ ఇది కూడా సేమ్ క్వార్టర్ స్లీవ్స్. అంటే ఇవి 3 మీటర్స్ తీసుకున్నా అండి. సో ఫుల్ స్లీవ్స్ వస్తాయి, మనం మెటీరియల్ ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఫుల్ స్లీవ్స్ పెట్టేశాను, అంటే క్వార్టర్ స్లీవ్స్ పెట్టేశాను. యాక్చువల్గా 2.5 తీసుకుని ఉంటే కొంచెం హాఫ్ స్లీవ్స్ వచ్చేటివి, పైసలు కూడా సేవ్ అయ్యేటివి కదా. సో అలా తెలియలేదు నాకు, అందుకనే నేను 3 మీటర్స్ తీసుకున్నాను. టైలర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఈ సెట్ ఇలా ఏ లైన్కి 2.5 అయినా సరిపోతుంది మేడం అని చెప్పారు. సో ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు 2.5 తీసుకోవాలి. ఇది కూడా ఏ లైన్ చెప్పాను కదా, ఏ లైన్ అంటే ఇక్కడ ప్రిన్స్ కట్, ఇక్కడ 2 కట్స్ ఇలా వస్తున్నాయి కదా, సో ఇలా ప్రిన్స్ కట్ వస్తుంది. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా అలాగే వస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ నో స్లిట్ అనమాట. సో దిస్ ఈస్ ద డ్రెస్. సో దీనికి ఏంటంటే పింక్ బాగా మ్యాచ్ అయిపోతుందండి. పింక్ అండ్ ఇలా బ్లూ ఉంది కదా, పింక్ బ్లూ పర్పుల్ మనం ఏది వేసినా బాగానే ఉంటుంది. లైక్ అంటే వీ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ ద దుపట్టాస్ అనమాట. సో ఇదేంటంటే కొంచెం నెట్టెడ్ వేస్తే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. సో ఐ హ్యావ్ దిస్ పింక్ కలర్లో నెట్టెడ్ దుపట్టా ఉంది. సో ఇంకా అది పేర్ చేసేస్తే సూపర్ ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం. అంటే నేను ఇంకా దుపట్టాస్ అవి ట్రై చేయలేదు, జస్ట్ ఐ గాట్ ఇట్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఏ వీడియో. మేబీ నేను స్టైలింగ్ చేస్తే పక్కన పిక్చర్స్ అయితే ఇంక్లూడ్ చేస్తానండి, అంటే వేరియస్ దుపట్టాస్ తోటి ఇంక్లూడ్ చేస్తాను. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ డ్రెస్. ఇది కూడా సూపర్గా ఉంది కదా, నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ ఇది ఏంటంటే మెటీరియల్ చాలా బాగుంది, చూస్తున్నారు కదా, మంచి సాఫ్ట్గా ఉంది మెటీరియల్. అండ్ లైనింగ్ ఈజ్ మ్యాండేటరీ. లైక్ ఇలా డ్రెస్సులు కుట్టించినప్పుడు లైనింగ్, అండ్ దీనికి ఏంటంటే మనకి క్రేప్ లైనింగ్ వేశారు. ఇంకా కాటన్ టైప్ ఉంటేనేమో కాటన్ లైనింగ్ అయితే అలా వేసేస్తారు అనమాట. సో ఇలా డ్రెస్సులు కుట్టించుకున్నప్పుడు ఏంటంటే మనం లైనింగ్ వేయించుకుంటే డ్రెస్ ఎక్కువ కాలం మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో దాట్స్ మై కాన్సెప్ట్. అందుకే కుట్టించిన వాటికి మ్యాక్సిమం నేను లైనింగ్స్ అయితే వేయించేస్తాను. అంటే కొన్ని ఉంటాయి కదా ఫుల్ స్టిఫ్ ఉన్నాయి, అలాంటి వాటికి అయితే స్కిప్ చేస్తాను, బట్ వీటికి అయితే వేయించాను అనమాట. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ డ్రెస్. అండ్ ఇవి స్టైలింగ్ ఇఫ్ పాసిబుల్ ఐ అటాచ్ ద ఫొటోస్, సైడ్లో అటాచ్ చేస్తాను ఫొటోస్, లేదు ముందే పోస్ట్ చేస్తే ఐ కాంట్. So that's the video and I hope you like this video and wait for my next video. Next lo aithe manchi pattu dresses vaatiki dupattas kuda teeskoni I'll surely share like a dress ki a dupatta match avutundi and also pictures kuda post cheyaniki aithe I'll try it. So ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము వస్తుంటాం. Until then, have a very great time. Take care of you. Bye.